హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జస్ట్ 5 మినిట్స్లో రెడీ అయిపోయే స్నాక్స్ ఇవి. జస్ట్ మనకు 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. 1 కప్ గోధుమ పిండి, 1 కప్ షుగర్ చేసేసుకొని కొద్దిగా సూజీ రవ్వ ఉంటుంది కదా, రవ్వ పైన చల్లేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట. జస్ట్ 2-3 ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది. జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. అలా కలిపేసుకున్న తర్వాత వెంటనే ప్యాన్లో ఆయిల్ చేసుకొని ఆయిల్ వేడిగా ఉంచుకోవాలి. ఫస్ట్ ఇదేంటంటే పిల్లలకు మార్నింగ్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, ఈజీగా 5 మినిట్స్లో అయిపోతుంది. కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ కూడా వస్తుంది. షుగర్ టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు. తీపి తక్కువగా తినాలనుకున్న వాళ్ళు కొంచెం తక్కువగా వేసుకోవచ్చు. లేకపోతే మాకు తీయగా ఉండాలి అనుకుంటే కొంచెం షుగర్ 1 కప్ గోధుమ పిండికి 1 కప్ షుగర్ వేసుకుంటే సరిపోదు. చాలా తీయగా స్వీట్గా వస్తుంది. లేదంతా స్వీట్ వద్దనుకుంటే 1/2 కప్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది. సూజీ రవ్వ ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే అలా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా స్పూన్తో వేసుకుంటే మీకు చేతికి అంటకుండా ఈజీగా, ఆయిల్ పడకుండా ఈజీగా ఉంటుంది. స్పూన్తో వేసేసుకొని ఈ విధంగా చేసుకోవాలి. మంచిగా సోడా వేసుకుంటే కొంచెం పొంగుతాయి అన్నమాట, లేకపోతే కొంచెము గట్టిగా వస్తాయి. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకొని వేసేసుకుంటే అయిపోతుంది. ఈవినింగ్ పిల్లలకి చాలా బాగుంటాయి. ఎప్పుడు రైస్ తినడము, లేకపోతే హెల్దీ అని చెప్పేసి వాళ్ళకి ఇట్లాంటి ఫుడ్ పెట్టకుండా ఉంటారన్నమాట. కొంచెం అట్లా ఈవినింగ్ టైంలో ఇట్లా చేసి పెడితే వాళ్ళకు కూడా బాగుంటుంది. స్పూన్తో వేస్తే మనకు చేతికి ఆయిల్ పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. యాక్చువల్లీ పిల్లలకి ఆయిల్ ఫుడ్ లాంటి స్నాక్స్ అస్సలు పెట్టకూడదు. ఫ్రూట్స్ లాంటివి కావచ్చు, ఫ్రూట్ సలాడ్స్, లేకపోతే ఇంకేవైనా దోశ లాంటివి పెడతాం, దోశ ఇడ్లీ లాంటివి పెట్టచ్చు. బట్ అవి కూడా ఎప్పుడు పెట్టడం మీద వాళ్ళకి బోర్ కొడుతుంది. వీక్లీ 2 టైమ్స్ కావచ్చు అట్లా ఇలాంటివి చేసిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. పూరి ఇలాంటివి చేసి పెడితే గోధుమ పిండే కదా, బట్ ఎట్లాంటి ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఏముండయి. మైదా పిండి వాడకుండా గోధుమ పిండితో ఇట్లాంటివి చేస్తే చాలా బాగుంటుంది. స్నాక్స్ వచ్చేసి కూడా మనము గోధుమ పిండితో ట్రై చేస్తే బాగుంటుంది. నేను మా బాబుకి అయితే ఏదైనా కూడా గోధుమ పిండితోటే ట్రై చేస్తాను. మైదా పిండి అస్సలు వాడను, ఎందుకంటే మైదా పిండితో కడుపు నొప్పి లాంటివి, లేకపోతే డైజెషన్ ప్రాబ్లం అట్లాంటివి వస్తాయి. కాబట్టి ఎక్కువ శాతం స్వీట్స్లలో కూడా గోధుమ పిండితో చేసిన స్వీట్స్ అయితేనే బెటర్గా ఉంటుంది పిల్లలకి. ఎందుకంటే స్వీట్స్ కానీ లేకపోతే ఇట్లాంటి స్నాక్స్ కానీ బయట తినడానికి చాలా ఇష్టపడతారు పిల్లలు. అట్లా కాకుండా మనం ఇంట్లో అయితేనేమో మంచిగా గోధుమ పిండితోటి రకరకాల స్వీట్స్ కానీ వాళ్ళకి ఇష్టమైన చేయొచ్చు అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీ పిల్లలకు కూడా ఈ స్నాక్స్ చేసి ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.